జోహార్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, మరి ఈరోజు ఈ విజయంతో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటే ఉన్నారనడానికి ఇది నిలువెత్తు సాక్షి అని చెప్పి తెలియజేస్తూ, గ్రాడ్యుయేట్స్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా వారికి మాట ఇస్తూ, ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే పందాన్ని 2029 వరకు కూడా నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా ప్రతి ఒక్క నాయకుడు 3 పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా భారత్ మాతాకి. సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, దార్శనికత కలిగిన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, ఈ రాష్ట్రంలో కోట్ల మంది యువత గుండెల్లో దడకన్గా నిలుస్తూ యువత భవిష్యత్తుకి ఒక గట్టి పునాదిని వేస్తున్న నారా లోకేష్ గారు, జన సైనికుల ప్రతినిధి, ఇవాళ రాష్ట్రంలో ఏ రైతు ఎక్కడ ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడకుండా సేకరించడమే కాకుండా కేవలం 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదులను బదిలీ చేస్తున్న నాదెళ్ల మనోహర్ గారు, సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు, అసెంబ్లీలో ఆయన ఆజానబాహు అయితే నేను వామనుడిని. నా దురదృష్టమేందో ఎప్పుడు చూసి ఆయన పక్కన నిలబడేనో కూర్చునే అవకాశం నాకు కలుగుతుంటుంది. అది కాస్త నన్ను ఆత్మ న్యూనతాభావానికి గురి చేస్తుంటుంది. వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, వేదిక కింద ఉన్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, మరీ ముఖ్యంగా ఇవాళ ఈ విజయోత్సవానికి ప్రధాన కారకులు, వాడవాడ తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటరు దేవుణ్ణి కలిసి ఇవాళ కూటమి అభ్యర్థుల్ని ఈ అఖండ విజయానికి కారణమైన కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమ కేంద్ర బిందువులు ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయోత్సవ సభలో పెళ్లి కొడుకులు పట్టభద్రుల నియోజకవర్గంలో విజయం సాధించిన, అఖండ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, వారి విజయం సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అనుభవం పెద్దల సభలో విశేషంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని, అసెంబ్లీకి ఎలాగూ ప్రతిపక్షం రావట్లేదు, సంఖ్యాబలం ఉంది కాబట్టి
మండలికి వచ్చి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఆ ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్సీల నోళ్ళు మూతబడేలాగా పనిచేస్తారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, ఇది 9 నెలల కూటమి మంచి పాలనకి ప్రజలిచ్చిన తీర్పు. ఒక సమర్థ నాయకత్వానికి గాడి తప్పిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అహర్నిశలు కష్టపడి ఒక బంగారు బాట వేస్తున్న ఒక సమర్థ నాయకత్వానికి ప్రజలిచ్చిన తీర్పు. 9 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఇది ఇచ్చిన తీర్పు కన్నా అఖండ విజయం నేను భావిస్తున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆనాడు అసెంబ్లీలో కూటమికి వచ్చిన ఓట్లు 57% అయితే ఇవాళ వచ్చింది 70%, 13% అధికంగా వచ్చాయి. ఆనాడు స్ట్రైక్ రేట్ అసెంబ్లీ ఎన్నికలకి 93% అయితే ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో స్ట్రైక్ రేట్ 100%. అంటే ఎటువంటి విజయం అంటే, ఆ పక్కన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఫలితాలు నాకు తెలియదు, కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాల ఫలితాలు మాత్రం మీరు చాలా ఆశ్చర్యచకితంగా ఉన్నాయి. 483 బూతులు ఉంటే 483 బూతుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థి మెజార్టీ సాధించారంటే ఇది ఎటువంటి విజయం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ప్రజలు 9 నెలల క్రితం ఏ విశ్వాసంతోనైతే ఈ నాయకత్వాన్ని గెలిపించారో, ఏ విశ్వాసంతోనైతే కూటమిని సమర్థించారో, అంతకన్నా పెద్ద విశ్వాసాన్ని 9 నెలల పాలన తర్వాత ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజలు, ఆ ఉపాధ్యాయులు, చదువుకున్న వాళ్ళు చేసి చూపించారని చెప్పడానికి ఇంతకన్నా తార్కాణం ఏం కావాలి? 9 నెలల్లో ఇక మంచి ప్రభుత్వం అంటే కనీవిని 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే మర్చిపోయిన ప్రజలకి, 5 సంవత్సరాల్లో ఉత్తిత్త బటన్లు నొక్కడానికి మాత్రమే అలవాటు పడి నిజమైన సంక్షేమం అంటే మర్చిపోయిన ప్రజలకి 9 నెలల్లోనే ఇటువంటి అభివృద్ధి చూసిన తర్వాత, అరే ఈ ప్రభుత్వాన్ని, ఇంత మంచి ప్రభుత్వాన్ని మరింత ఎక్కువ శాతం ఓటుతో గెలిపించాలని వాళ్ళు ఒక నిబద్ధతతో ఉన్నారు. ఆ కార్యకర్తలు కూడా అదేవిధంగా పనిచేశారు కాబట్టి ఇవాళ మనకి విజయం వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇచ్చి వచ్చిన, లేదా పోలవరం కోసం నిధులు వచ్చినా, లేదా ఒకే నాడు ఈ దేశ అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 2,10,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినా, లేదా కొన్ని సంవత్సరాలుగా కేవలం కొంత భూమి 200 ఎకరాల భూమి ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయిన ప్రత్యేక జోన్ వచ్చినా, బల్క్ డ్రగ్ పార్కు వచ్చినా, లేకపోతే ప్రైవేటీకరణ జరుగుతుందని 5 సంవత్సరాలు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకున్న పార్టీల నోట్లో మట్టి కొడుతూ ప్రైవేటీకరణను ఆపడమే కాకుండా మళ్ళీ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం 11,500 కోట్లు తెచ్చిన, ఇవన్నీ ఒక దార్శనికత కలిగిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి ప్రజలు మళ్ళీ ఇటువంటి విశ్వాసాన్ని ప్రకటించారని నేను నమ్ముతున్నా. మిత్రులారా, ఎక్కడైనా ఎకనామిక్ కారిడార్లలో ఇండస్ట్రియల్ నోడ్లు వచ్చినా, కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చినా, లేదా రాష్ట్ర వ్యాప్తంలో హైవేల నిర్మాణం జరుగుతున్నా, ఇక్కడి నుంచి రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నా, లేదా అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల రింగ్ రోడ్డు జరుగుతున్నా కూడా అభివృద్ధి అంటే ఏంటో, సంపద సృష్టి ఏంటో తెలిసిన సమర్థ నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తుందని ప్రజలు నమ్మారు కాబట్టే, ఓటర్లు నమ్మారు కాబట్టి, మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు కూడా నమ్మారు కాబట్టి ఇవాళ అఖండ విజయాన్ని మనకు అందించారు. అదేవిధంగా సంక్షేమం, ఇటువంటి ఆర్థిక వనరుల లేమి ఉన్న దృష్ట్యా, ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఒక